హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ స్వీట్ రెసిపీ అండి. ఫెస్టివల్స్లో ఎక్కువగా చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడే చూద్దాం. ముందుగా 1 కప్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టండి. 10 మినిట్స్ నానిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆ సగ్గుబియ్యాన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుందండి. ఈలోపు వేరొక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి పోసి అందులో 1 కప్ సేమియాని వేసి ఇవి దోరగా ఫ్రై చేయండి. సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇవి ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇవి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో ఒకసారి చూసుకొని ఈ సగ్గుబియ్యంలో ఈ సేమియాని వేసి ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడికించాలండి. సేమియా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇందులో 2 యాలక్కాయలను దంచివేయండి. లేదంటే కనుక యాలక్కాయల పొడి ఉంటే కనుక యాలకుల పొడి వేయడం వల్ల ఈ సేమియా పాయసం మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ముందు సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే సేమియాలు వేయాలండి. ఇప్పుడు ఈ సేమియాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడకాలండి. ఇవి ఉడికిన తర్వాతనే 1 కప్పు బెల్లంని వేయాలి. ఇందులో బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు ఇంకొక 5 మినిట్స్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఈలోపు వేరొక స్టవ్ పైన వేరొక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి పోసి అందులో కొద్దిగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు ఎక్కువగా కాలిపోయాయి. మీరు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో కిస్మిస్ జీడిపప్పుల్ని ఇదే నెయ్యిలో వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ పాలను తీసుకొని పాలను వేడి చేయండి. ఈ పాలు వేడి చేసిన తర్వాత సేమియా సగ్గుబియ్యంలో ఈ పాల మొత్తాన్ని ఇందులో పోయండి. పాలను పోసిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అలాగే కిస్మిస్ జీడిపప్పుల్ని కూడా వేయండి. ఇవి కలిపిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. పాలు పోసిన 1 మినిట్ లోపే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు పెడితే కనుక పాయసం యొక్క టేస్ట్ మారిపోతుంది, బాగోదండి. అంతేనండి, సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.